మరీ న్యాయం. చందమామ కథ. ఒకనాడు ఒక రైతు పొలం దున్నుకుంటూ ఉండగా అతనికి ఒక ముత్యం దొరికింది. అది చాలా ఖరీదైనదిగా కనబడింది. దానివల్ల తనకు వేరే ప్రయోజనం ఏదీ లేదు కనుక దాన్ని రత్నాల వర్తకుడికి అమ్ముదామని రైతు పట్నానికి బయలుదేరాడు. రత్నాల వర్తకుడు ఆ ముత్యాన్ని పరీక్షించి అది చాలా విలువైనదని 200 వరహాలకు తాను కొనగలనని అన్నాడు. దానికి అంత వెల ఉన్నందుకు రైతు ఆశ్చర్యపోయి ముత్యాన్ని అమ్మడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. వర్తకుడు ముత్యాన్ని తీసుకుని డబ్బిచ్చాడు. వర్తకుడి న్యాయబుద్ధిని తనలో మెచ్చుకుంటూ రైతు తన గ్రామానికి తిరుగు ప్రయాణమైనాడు. రైతు నగరం దాటి కొంత దూరం వెళ్లేసరికల్లా 2 ముసుగు దొంగలు ఎట్నుంచో వచ్చి రైతు పైన పడి అతని వద్ద ఉన్న 200 వరహాలు లాగేసుకుని పారిపోయారు. రైతు పట్నానికి తిరిగొచ్చి న్యాయాధికారిని కలుసుకుని జరిగిందంతా చెప్పాడు. న్యాయాధికారికి రైతును దొంగలు దోచుకోవడం కన్నా రత్నాల వర్తకుడి ప్రవర్తన విచిత్రంగా కనపడింది. ఎంత మంచి ముత్యమైనా 200 వరహాల కంటే ఎక్కువ ధర చేయదు. రైతు అమ్మింది అపురూపమైన ముత్యమే అనుకున్నా వర్తకం చేసుకునేవాడు దాని పూర్తి ధర ఎందుకిచ్చాడు? పోని రైతు రత్న నిపుణుడైనా కాదు. అలాంటి వాడి దగ్గర ఏదన్నా కొనేటప్పుడు వర్తకులు ఏ 4వ వంతు ధరో ఇస్తారు. మరీ న్యాయపరులైతే సగం ధర ఇయ్యొచ్చు, కానీ పూర్తి ధర ఇవ్వడం విడ్డూరం. ఆ వర్తకుడి నిజాయితీని పరీక్షించాలని న్యాయాధికారికి తోచింది. ఆ పరీక్షతో పాటే దొంగలను పట్టుకునే ఏర్పాట్లు కూడా ఆయన చేశాడు. రైతును 4 రోజులు తాళి రమ్మని పంపేసి ఆయన సామాన్యుడి దుస్తులు ధరించి రత్నాల వర్తకుడి వద్దకు వెళ్ళి, అయ్యా, మాది ఫలానా దిక్కుగా ఉన్న ఫలానా గ్రామం. మా ఊరి జమీందారు గారికి ఒక ఉంగరం చేయిస్తున్నాను. అందులో పొదగడానికి మేలైన ముత్యం ఉంటే చూపండి, ఖరీదు ఎంతైనా పర్వాలేదు అన్నాడు. వర్తకుడు వెంటనే రైతు వద్ద కొన్న ముత్యాన్ని తీసి, బాబుగారు, నిన్ననే దీన్ని నేను ఒకరి దగ్గర 200 వరహాలకు కొన్నాను. 25 వరహాలు లాభం వేసుకుని దీన్ని మీకు అమ్ముతాను అన్నాడు. ఇప్పుడు వర్తకుడి నిజాయితీ గురించిగా సందేహపడక్కర్లేదు. నేను బేరం చేసే వ్యవధి లేదు. వెంటనే మా గ్రామానికి వెళ్ళి కంసాలికి ఈ ముత్యం ఇవ్వాలి అంటూ న్యాయాధికారి వర్తకుడికి డబ్బిచ్చి తాను చెప్పిన గ్రామం వైపే బయలుదేరాడు. ఆయన ఊహించినట్టే నగరం దాటి కొద్ది దూరం వెళ్ళగానే 2 ముసుగు దొంగలు ఎక్కడి నుంచో వచ్చి ఆయన పైనబడి ఆయన వద్ద ఉన్న ముత్యాన్ని లాక్కున్నారు. కాని మరుక్షణమే గ్రామాధికారి భటులు వచ్చి వారిని పట్టుకుని దొంగల ముసుగులు తీసేశారు. ఆ దొంగలు మరెవరో కాదు, రత్నాల వర్తకుడు, ఆయన ఇంట్లో పనిచేసే నౌకరు. రత్నాల వర్తకుడు వర్తకంలో మరీ అంత న్యాయంగా ఎందుకుంటున్నాడో గ్రామాధికారికి అర్థమైంది. ఆయన రైతుకు 200 వరహాలు వర్తకుడి చేత ఇప్పించి వర్తకుడికి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం.